హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? హ్మ్. ఇవాళ మళ్ళీ నేను ముచ్చట్లలోకి వచ్చేసాను. సో, మీ అందరితో ముచ్చట్లు పెట్టుకుందామని వచ్చాను. ముచ్చట్లు కన్నా ఎక్కువ రెసిపీస్ ఎక్కువ అయిపోతున్నాయి. అదే ముచ్చట్లలో అనుకుంటున్నాను. మామూలుగా మాట్లాడుకునే కన్నా ఒక రెసిపీ మీతో షేర్ చేయడం బాగుంటుంది కదా అని నేను చేసేవి ఏదైతే టేస్టీగా ఉంటాయో, ఏది బాగుందని అనిపిస్తుందో నేను షేర్ చేస్తున్నాను. సో, మీకు అందరికీ నచ్చుతున్నట్టున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చాలా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఎక్కడా బయటికెళ్ళి ఏమీ తెచ్చుకోక్కర్లేదు. అయ్యో! ఇది కావాలి అనుకోక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా సింపుల్‌గా చేసేటట్టు నేను చెప్తున్నాను మీకు. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. అలాగే మంచి మంచి పాటలు నేను తీసుకొస్తున్నాను. మంచి మంచి పాటలు పాడుతున్నాను. సో, మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. నలుగురికి షేర్ చేసి ఇంకో నలుగురికి షేర్ చేయమని చెప్పండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరైతే చేసుకోలేదో అందరూ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాలక్ పనీర్ కర్రీ అండి. హోమ్మేడ్. అది ఏమైందంటే ఆ రోజు పాలు విరిగిపోయాయండి. విరిగిపోతే మళ్ళీ సరే అని పాలక్ పనీర్ మనం చూస్తూ ఉంటాం. హోటల్స్‌లో గానీ, రెస్టారెంట్స్‌లో గానీ మనం చూస్తాం. అది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. నేను అలా చేయలేదు. చాలా సింపుల్‌గా చేసేద్దాం ఇప్పుడు మొత్తం ఏం చేస్తాంలే అదంతా అనుకుని నేను చాలా సింపుల్‌గా చేశాను. చాలా బావుందండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. నేను చెప్పినట్టే మీరు కూడా ట్రై చేయండి. సో, నేను పాలకూరని తీసుకున్నానండి. మా ఇంట్లో అప్పుడు 3 కట్టలే ఉన్నాయి. ఆ 3 కట్టల్ని చక్కగా తరిగేశానండి. బాగా కడిగేసి పాలకూరని బాగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే సన్నగా అయినా తరగచ్చు, లేదా ఒక పచ్చిమిరపకాయని 2 చేయొచ్చు, లేదా పచ్చిమిరపకాయని చీల్చొచ్చు. అలా అయినా చేయొచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పాలకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పన్నీర్ విరిగిపోయింది కాబట్టి ఆ పన్నీరు మనకి బుర్జీలాగే ఉంటుంది. అది ముక్కలు ముక్కల్లా ఉండదండి. మనకి పీసెస్‌లా రాదు. ఎందుకంటే మనకు అలాంటి మెషిన్స్ ఏమి ఉండవు కదా! మన ఇంట్లో చేసుకునేది కదండీ! అది బాగా విరిగిపోయినది కాబట్టి నేను దాన్ని గట్టిగా చేసేసి ఒక బట్టలో బాగా పిండేసి నీరంతా పిండేసిన దాన్ని నేను ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. అది గట్టి పడిపోయాక నేను తీసింది కాబట్టి అది ఒక ఒక మనం దేంట్లో వేస్తామో ఆ షేప్‌లో వచ్చేస్తుంది. ఎంతైనా సరే మనం వేడి దాంట్లో వేసేసరికి అది మళ్ళీ స్క్రాంబుల్ అయిపోతుంది. సో, మీరు అందుకే చెప్తున్నాను ఇది హోటల్‌లో చేసే పనీర్ కాదు. మనం ఇంట్లో చేసుకున్న పాలక్ పనీర్ కాబట్టి ఇలాగే ఉంటుంది. సో, నేను రెసిపీస్ ఏమేమి నేను రెసిపీలో ఏమేమి వేశానో అది నేను చెప్పేస్తాను మీకు. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, పాలకూరని తరిగి పెట్టేసుకోండి. పాలకూర తరిగి పెట్టేసుకున్నాక, ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాక, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసుకున్నాక, కొంచెం అల్లం కూడా తరిగి పెట్టుకోండి. తరిగి పెట్టుకున్నాక మీరు ఇప్పుడు ఈ ఫ్రీజర్‌లోంచి ఈ పన్నీర్‌ని తీసి బయట పెట్టుకోండి. ఎందుకంటే అది కొంచెం టైం తీసుకుంటుంది కదండీ! మనం ఫ్రీజర్‌లో పెట్టేసరికి ఒక రాయిలా అయిపోతుంది. దాంట్లో కొంచెం నీళ్లు పోసి పెట్టండి. అది తొందరగా మామూలు నార్మల్ టెక్స్చర్‌కొచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మిక్సీ ఒకటి చేసి పెట్టుకోవాలండి. ఆ మిక్సీలో ఏం వేయాలో నేను చెప్పేస్తాను. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, కొన్ని అల్లం ముక్కలు నేను ఇందాక చెప్పాను కదండీ! కొంచెం అల్లం ముక్కలు మీకు ఎంత కావాలో మీ స్పైసీనెస్‌కి మీకు ఎంత కావాలో అంతండి. నేను చెప్పినట్టయితే మళ్ళీ ఎక్కువైపోతుంది. మీకు ఇబ్బందవుతుంది. సో, మీ టేస్ట్‌కి, మీ స్పైసీనెస్‌కి మీరు తీసుకోండి. సో, మీరు అలా ట్రై చేయండి. సో, మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఆహ్, ఆహ్, వెల్లుల్లి మీరు తీసుకున్నాక కొంచెం జీలకర్ర. అదీను ప్లస్ మీరు తరిగి పెట్టుకున్నారు చూసారా? ఈ పాలకూరలోంచి కొంచెం పాలకూర తీసుకొని మీరు ఈ అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ దాంట్లో వేసేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మీరు పాలకూర తరిగి పెట్టుకున్నారు కదండీ! అందులో కొంచెం ఒక గుప్పెడు తీసుకొని, ఆ గుప్పెడు ఈ పాలకూర ఈ ఈ గ్రైండర్‌లో పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి జీలకర్ర వేసే దాంట్లో వేసేసి గ్రైండ్ చేసేయండి. అదొక పాలకూర పేస్ట్‌లా తయారవుతుంది. సో, ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు బాండీ తీసుకోండి, పాన్ తీసుకోండి, నూనె వేయండి, తగినంత నూనె వేయండి. మీరు ఎంత నూనె వేసుకుంటారో, మీరు కూరకి ఎంత నూనె వేసుకుంటారో అంత నూనె వేయండి. వేసేసాక ఆవాలు వేయండి కొంచెమే చాలా తక్కువ ఆవాలు వేయండి. జీలకర్ర
జీలకర్ర వేయండి, ఎండుమిరపకాయలు వేయండి, పచ్చిమిరపకాయలు చీల్చి చీల్చి వేస్తారో, సగం చేసి వేసిన పచ్చిమిరపకాయలు వేస్తారో అవి వేయండి. అవి వేగిపోయాక అప్పుడు మీరు ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. బాగా వేయించేశాక ఆల్రెడీ మీరు అక్కడ అల్లం వెల్లుల్లి వేసేసారు కాబట్టి ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి వేయవలసిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసాక బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారుతాయి. కలర్ మారాక మీరు తరిగి పెట్టుకున్న ఈ పాలకూరని వేసేయండి. పాలకూరని వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 5-10 నిమిషాలు మనకి సిమ్‌లో పెట్టి వేయిస్తుంటే మనకి ఆ నీరు వదలడం అదంతా కరెక్ట్‌గా అవ్వడం అంతా అవుతుంది. అప్పుడే మీరు ఈ పాలకూర వేసేసినప్పుడే మీరు ఈ పేస్ట్ కూడా వేసేసేయండి. మీరు మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా మీరు ఉల్లిపాయలు వేసేసాక ఉల్లిపాయలు వేగిపోయాయని తెలిసాక అప్పుడు మీరు ఈ పేస్ట్ వేసేసేయండి. ఏ పేస్టు? మీరు పాలకూర పేస్ట్. మీరు మిక్సీలో చేసిన పాలకూర పేస్ట్‌ని వేసేసేయండి. వేసేసి 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసాక మీరు తరిగి పెట్టుకున్న పాలకూర వేయండి. ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసేసాక దాంట్లో కొంచెం మీరు నేను చెప్పాను మీకు. నేను ఆవాలు, మెంతి పొడి, కొంచెం ఎండుమిరపకాయలు ఈ 3 కలిపిన పొడి నా దగ్గర ఉంటుందని చెప్పాను. అది హాఫ్ స్పూన్ వేస్తానండి. అలాగే నా దగ్గర సాంబార్ పొడి ఒకటి ఉంటుందని చెప్పాను. మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపిన ఒక సాంబార్ పొడి ఉంటుంది నా దగ్గర అని చెప్పాను. సో, అది ఒక స్పూన్ వేయండి. ఆవాలు, మెంతి పొడిది అది హాఫ్ స్పూన్ వేయండి. వేసేసి ఈ పాలకూరని మంచిగా మిక్స్ చేయండి. నీరు వదులుతూ ఉంటుంది. పేస్ట్ కూడా వేసాం కాబట్టి కొంచెం డైల్యూట్ అవుతుంది. మిక్సీలో ఉన్న పాలకూర అంతా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ పోసి దాన్ని మంచిగా డైల్యూట్ చేసేసి ఆ మిక్సీలో ఉన్న వాటర్ కూడా ఈ కూరలో వేసేయండి. బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. బాయిల్ అయ్యేటప్పుడే మీరు ఈ పన్నీర్ మీ దగ్గర విరిగిపోయిన పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ని మీరు వేసేసేయండి. స్క్రాంబుల్ చేయక్కర్లేదు. మీరు మామూలుగా వేసేస్తే అదే స్క్రాంబుల్ అయిపోతుంది. బట్ మీరు వేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా వేసేసేయండి. అది స్క్రాంబుల్ అదే అయిపోతుంది. అప్పుడు మీరు దాన్ని బాగా ఉడకనివ్వండి. ఒక 5-8 నిమిషాలు సిమ్‌లో పెట్టి మీరు బాగా ఉడకనివ్వండి. అదే మూత పెట్టకుండా మామూలుగా ఆహ్, బాయిల్ అవుతూ అదే కూర వేగుతూ ఉండనివ్వండి. ఫ్రై చేస్తూ ఉండండి. అది ఎప్పుడైతే కూర గట్టి పడిపోతూ ఉంటుందో అప్పుడు మీరు కొంచెం ఎవరెస్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకొని వేసేయండి. కొంచెం కారం, ఎండు కారం కావాలి మాకు అనిపించిన వాళ్ళు ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కలర్ టెక్స్చర్ కావాలి, కలర్ ఇంప్రెసివ్‌గా ఉన్న వాళ్ళకి ఎండు కారం హాఫ్ స్పూన్ మామూలు వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకోవచ్చు. లేదండి మాకు ఎక్కువ స్పైసీనెస్ అయిపోతుంది. మాకు ఈ పచ్చిమిరపకాయతోనే సరిపోతుందంటే అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. బట్ పచ్చిమిరపకాయలు మాత్రం అక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి. సో, ఇలా చేసుకోండి. కూర మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే మనం ఆ పేస్ట్ వేసాము, ఇటు తరిగిన పాలకూర వేసాము, ఉల్లిపాయలు వేసాము. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చపాతీస్‌లోకి బావుంటుంది, అన్నంలోకి బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. అదంతా పన్నీర్ అంతా స్క్రాంబుల్ అయిపోతుంది. మీకు ఇంకా ఏరుకునే అవసరం ఉండదు. చక్కగా మీకు ముద్ద ముద్దకి పన్నీర్ వస్తూనే ఉంటుంది. ఎటొచ్చి స్క్రాంబుల్ అయిపోయినట్టు ఉంటుందనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చెప్పినట్టు మీరన్నీ ఈ పౌడర్స్ అన్నీ వేసి, మసాలా పౌడర్‌లన్నీ వేసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంతేనండి. దీంతో నా రెసిపీ కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. నా ఛానల్‌ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నెన్నో రెసిపీస్ నేను తీసుకొస్తాను. మంచి మంచి పాటలు తీసుకొస్తాను. మంచి మంచి పాటలున్నాయి. అవన్నీ మీరు వినాలనుకుంటే నా దగ్గర నుంచి మీరు రెసిపీస్ ఇంకా నా దగ్గర నుంచి కావాలని అనుకుంటే మీరు నా ఛానల్‌ని సపోర్ట్ చేయక తప్పదు. చేయాల్సిందే. చేస్తారు కూడా అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మీరందరూ. మీరు లేనిదే మీ సహకారం లేనిదే నా ఛానల్ నిలబడదు కాబట్టి నేను మిమ్మల్ని ఇంత ఫ్రీగా అడుగుతున్నాను. సో, నేను మళ్ళీ ఇంకో ముచ్చట్లలో మళ్ళీ కలుస్తాను. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండు. చ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.